వెల్కమ్ టు నవీస్ కిచెన్. నేను మీ నవనీత. ఈరోజు మా తెలంగాణలో ఎంతో ఫేమస్ అయిన పచ్చిపులుసు చేస్తున్నాను. దానికోసం మనం ముందుగా ఒక నిమ్మకాయ సైజు చింతపండుని తీసుకొని బాగా కడిగి కొన్ని వాటర్ పోసి ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలండి. మంచిగా నానిపోయింది కదండి. ఇప్పుడు దీన్ని గుజ్జు తీసి వడకట్టాలి. పులుపుని చూసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం ఇప్పుడు ఒక 3 పచ్చిమిర్చి తీసుకొని ఫోర్క్కి ఈ విధంగా గుచ్చుకొని స్టవ్ మీద ఇలా కాల్చుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న రోల్ తీసుకొని ఈ పచ్చిమిర్చి, 2 వెల్లుల్లిపాయలు, కొంచెం దొడ్డుప్పు వేసుకొని కొంచెం కచ్చాపచ్చగా నూరుకోవాలి. ఈ విధంగా నూరుకున్న ఈ పేస్టుని మనం ఇందులో వేయాలి. ఇంకా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు, ఇది ఒక పెద్ద సైజు ఆనియన్. ఇంకా పచ్చిమిర్చిలో కొంచెం సాల్ట్ వేసాం కదండి, సాల్ట్ చూసుకొని సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ అండి, పచ్చి పులుసుకి పోపు పెట్టుకుందాము. ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము. ఒక 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడెక్కినాక 1 స్పూన్ జీలకర్ర, ఆవాలు, ఒక ఎండుమిర్చి, 3-4 వెల్లుల్లి అవి దంచి వేసుకుందాం. ఇంకా కొంచెం కరివేపాకు, కొత్తిమీర, ఫైనల్ 1/2 స్పూన్ పసుపు వేయాలి. వేసి స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపు ఇందులో వేయాలి. కొంచెం మీదంగా కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుకుందాం. అంతే, ఎంతో సింపుల్గా 10 నిమిషాల్లో చేసుకునే పచ్చి పులుసు రెడీ అండి. ఇది ఉత్త అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. ఒక ఆమ్లెట్ వేసుకొని మొత్తం అన్నం అంతా తినేస్తారండి ఈ పచ్చి పులుసుతో, అంత బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.